అవార్డు ఏదైతేనేం పండుగ చేసుకోవడానికి అని సంబరపడిపోయారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకొని నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలని ఆయన తపన. ఎన్నో యుద్ధాలను ఆపానని పదే పదే గొప్పలు చెప్పుకుంటారు. కానీ నోబెల్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అమెరికా అధ్యక్షుడి ఆవేదన గుర్తించిన ఫిఫా తమ తొలి శాంతి బహుమతికి ఆయనకు సమర్పించుకొని తరించింది. తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవాల్లో ఇదొకటి అని ట్రంప్ సంతోషపడ్డారు. అయితే అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి బహుమతిని ఇవ్వడాన్ని తప్పుపడుతున్నాయి మానవ హక్కుల సంస్థలు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడికి శాంతి బహుమతి దక్కింది. అయితే ఆయన కోరుకున్న నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం కాదు. 2026లో ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫిఫా 2026 పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్నకు తొలి ఫిఫా శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని గియానీ ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. ఇందుకుగాను ఫిఫా తొలి శాంతి బహుమతిని ట్రంప్నకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అవార్డు అందుకుంటూ ట్రంప్ కూడా సంబరపడిపోయారు. ట్రోఫీతో పాటు బంగారు పతకాన్ని కూడా అందుకున్నారు. ఫిఫా శాంతి బహుమతి దక్కడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటి అని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడా. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగో రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టా. ఇది ఎంతో గర్వకారణం. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ అణు యుద్ధాన్ని సైతం నేనే ఆపా. నా దౌత్యంతో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ముగించా. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి. కొన్ని ఆలస్యమవుతాయి, కానీ మేం వాటిని కూడా ముగిస్తాం అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. Well, I think the Peace Prize, I settled 8 wars. I don't know that I'm getting it. I haven't been officially noticed. I've been hearing about a Peace Prize, and I'm here to represent our country in a different sense, but I can tell you I did settle 8 wars, and we have a 9th coming, which nobody's ever done before. But I want to really save lives. I don't need prizes. I need to save lives, and we're saving a lot of lives. I've saved millions and millions of lives, and that's really what I want to do. And I also want to run a great country. And the United States right now is the hottest country anywhere in the world. And 1 year ago it was dead. We had a dead country, and now we have the hottest country anywhere in the world. అయితే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు శాంతి నోబెల్ బహుమతి ప్రకటించింది. దీంతో ఆయన నిరాశకు లోనయ్యారు. అయితే ఫిఫా శాంతి బహుమతి అమెరికా అధ్యక్షునికి ఎంతో ఆనందం కలిగించింది. ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే శాంతి బహుమతిని ఇవ్వటం ప్రారంభించింది. తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5న ప్రకటించింది. ఈ క్రమంలో శాంతి బహుమతి ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. కాగా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసేవారికి ఈ బహుమతిని అందజేయనున్నట్టు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరపున అందజేసేదిగా గియానీ అభివర్ణించారు. ఫిఫాకు ఇదొక గుర్తింపు అని చెప్పారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫిఫా శాంతి ఇవ్వడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫిఫాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జ్యూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్టు తెలిపింది. ఇక ట్రంప్ కాంగో రువాండా మధ్య శాంతి నెలకొల్పినట్టు చెప్తున్నప్పటికీ అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేవీ లేకపోవటం గమనార్హం. మరోవైపు యుద్ధాలను ఆపుతున్నట్టు ట్రంప్ చెప్పినా భారత్ పాక్ మధ్య ఆయన ప్రమేయమే లేదని ఇప్పటికే ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పటంలో ట్రంప్ ఇప్పటికీ విఫలం అవుతూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్కు ఇవ్వడంపై విమర్శలు పెరిగాయి. అసలు ట్రంప్ కి అంత సీన్ ఉందా అని పలువురు విశ్లేషకులు, నెటిజన్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.